ఓకే. ఈరోజు మాచర్లో మాజీ మాచర్ల శాసనసభ్యులు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఇద్దరు కూడా గుండ్లపాడు కేసులో ఈరోజు కోర్టులో సరెండర్ అయ్యే కార్యక్రమం. ఈ నేపథ్యంలో అసలే ఈ కేసు అన్యాయంగా వాళ్ళిద్దరి మీద అన్యాయంగా కేసు నమోదు చేయడం జరిగింది. స్వయంగా ఆ రోజు మర్డర్ జరిగిన రోజే అప్పుడున్న గుంటూరు జిల్లా ఎస్పీ గారు స్పాట్కి వెళ్ళి మరి ఈ సంఘటన జరిగిన 2 గంటల లోపే ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఆధిపత్య పోరని క్లియర్గా ఆ రోజే చెప్పడం జరిగింది. అయినా సరే అన్యాయంగా కేసులో ఇరికించటం, ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ మీద దాదాపు జరిగి కూడా 5-6 నెలలు పైన అవుతా ఉంది. హైకోర్టులో నాట్ టు అరెస్ట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు నిజంగా ముద్దాయిలు ఎవరైతే అరెస్ట్ అయ్యారో 5గురికి కూడా బెయిల్ రావటం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా బయట ఉన్నారు. అయినా సరే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం మీరు 2 వారాల్లో లొంగిపోమ్మంటే చట్టాన్ని గౌరవించి కోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు సరెండర్ అవడానికి ఇద్దరు కూడా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే రాత్రి నుంచి పల్నాడు జిల్లా అంతా కూడా పోలీసు వలయంలో మా యొక్క మాజీ ఎమ్మెల్యేల దగ్గర కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో ఉన్న విడుదల రజనీ గారి ఇంటి దగ్గర, కాసు మహేష్ రెడ్డి గారి ఇంటి దగ్గర, అట్లానే బొల్లా బ్రహ్మనాయుడు గారి ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర రాత్రి నుంచి కూడా పోలీసులు కాపలా ఉండి మాకు హౌస్ అరెస్టులు నోటీసులు ఇవ్వటం. అట్లానే గుంటూరు జిల్లాలో కూడా ఇప్పుడు అంబటి రాంబాబు గారిని, అట్లానే తెనాలి శ్రావణ్ కుమార్ గారికి, శివకుమార్ గారికి, అందరికీ ఇంపార్టెంట్ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం. ఒకటే అడుగుతున్నాం, ఎక్కడున్నాం మనం? ఈరోజైనా పాకిస్తాన్లో ఉన్నావా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నావా, లేకపోతే ఏమిటి పరిపాలన? ఒక నియంత్ర పరిపాలన, ఒక డిక్టేటర్ పరిపాలన లాగా ఉంది ఈరోజు రాష్ట్రంలో. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ విధంగా అమలు చేసే కార్యక్రమం, భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. మాచర్ల వెళ్ళటానికి 25 చెక్ పోస్టులు, ప్రతి రోడ్లో కూడా బ్లాక్ చేసే కార్యక్రమం చేయటం. మా పార్టీ మనిషి, మా పార్టీ జిల్లా అధ్యక్షుడిని మేము కనీసం కష్టకాలంలో వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి కూడా వీల్లేదా అని చెప్పి ఈరోజు అడుగుతాం. ఇలాంటి సమయంలో కూడా ఇన్ని రిస్ట్రిక్షన్లు పెట్టి ఏం సాధిస్తున్నారు మీరు? అంటే మేము చెప్తా ఉన్నాం, ఈ యొక్క పోలీస్ వర్గాల వరకు కూడా పల్నాడు జిల్లాలో ఏ కార్యక్రమం పెట్టినా హౌస్ అరెస్ట్లే, ర్యాలీలకి పర్మిషన్ లేవు, కోటి సంతకాల కార్యక్రమం చేస్తామంటే పర్మిషన్ ఎవరు, రైతులకి ఇవాళ యూరియా దొరకట్లేదని ర్యాలీలు జరిగితే హౌస్ అరెస్టులు. ఇంత నియంతృత్వంగా ఒక పల్నాడు జిల్లాలోనే ఎందుకు పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు.